ఇక ఏపీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ఏపీ నిరుద్యోగ జేఏసీ పిలుపు ఇచ్చింది. మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి యువతను సీఎం జగన్ మోసం చేశారని జేఏసీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో 6,100 పోస్టులు విడుదల చేసి నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు జేఏసీ నేతలు. ఏపీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ఏపీ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి యువతను సీఎం జగన్ మోసం చేశారని జేఏసీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో 6,100 పోస్టులు విడుదల చేసి నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు జేఏసీ నేతలు. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికైతే ఏపీ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ప్రస్తుతం సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ డిమాండ్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల టైంలో టీడీపీ అధికారం నుంచి తీసేయండి, వైసీపీని గెలిపిస్తే మీకు మెగా డిఎస్సీ లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంగా మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. ఎన్నికల సమయంలో మినీ డిఎస్సీ విడుదల చేసి కేవలం దాదాపుగా 25,000 పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 6,100 పోస్టులకు మాత్రమే ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేయడానికి కంకణం కట్టుకుంది. ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో రాగా మరో రకం వ్యవహరిస్తున్నారని చెప్పి నిరుద్యోగులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఒక్కసారిగా నిరుద్యోగ యువకులు ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ 4 వైపులా కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు అయితే మోహరించున్నారు. ఏ క్షణాన్ని ఏం జరుగుతున్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరొక వైపు నిరుద్యోగులను ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉద్యోగుల పేరుతో పూర్తి స్థాయిలో మోసం చేస్తున్నారని చెప్పి నిరుద్యోగులు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ.